లేకపోతే సినిమా సమంత వీళ్ళు ఎవరైనా సరే సెలబ్రిటీస్ మీద ఒక దాడికి ప్రయత్నించినటువంటి వాళ్ళ మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. మొట్టమొదటిది అది చర్య తీసుకోవాలి పోలీసులు వెంటనే. రెండోది, ఒక పబ్లిక్ ఈవెంట్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి శివాజీ అనేటటువంటి ఒక బఫూన్ యాక్టర్ని నిజానికి ప్రాసిక్యూట్ చెయ్యాలి. ఆ పని ఉమెన్స్ కమిషన్ చేస్తే ఉమెన్స్ కమిషన్ మీదే దాడికి వెళ్ళారు. నేనేదో ఒక రెండు అనరాని మాటలు అన్నాను కాబట్టి క్షమాపణ అన్నటువంటి వ్యక్తి అనరాని మాటల వల్ల కాదు, నువ్వు మాట్లాడిన మొత్తం భావమే చెత్త, దాని మీద నువ్వు క్షమాపణ చెప్తే నీకు మాట్లాడే అర్హత ఉంటుంది, నీ మొహం చూసేటటువంటి అవకాశం అందరికీ ఉంటుంది, లేకపోతే ఉండదు. తర్వాత అంటే స్త్రీల వస్త్రధారణ మీద రియాక్ట్ అయినటువంటి అనసూయ గారి మీద అంత తీవ్ర స్థాయిలో ఒక సైబర్ బుల్లింగ్ జరగటం అనేటటువంటిది, ఆమె ప్రైవేట్ ఫొటోస్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నటువంటి యూట్యూబర్స్ కానీ మీడియా కానీ లేకపోతే ఆమెను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా తమని తాము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చట్టపరమైనటువంటి యాక్షన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 42 మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆమె 42 మంది పైన ఆమెకి మా సంపూర్ణ మద్దతు ఎందుకనంటే ఆమె ఒక రైట్ టు లైఫ్ అనేటటువంటి దాన్ని డిఫెండ్ చేసినందుకు జరుగుతున్నటువంటి దాడి. నిజానికి ఆమె డ్రెస్సింగ్ మీద కాదు జరుగుతున్నది, ఆమె డిఫెండ్ చేసినందుకు, ఇట్లా మాట్లాడటం తప్పు అని చెప్పినందుకు నువ్వు కాదు కదా హీరోయిన్వి అంటే ఎంత స్థాయికి దిగజారి అవమానించాలి అని చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. నో, కరెక్ట్ టైంలో అనసూయ తను రియాక్ట్ అయ్యింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్, హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆ ధైర్యం ప్రతి ఒక్కళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు, వాళ్ళ రక సమస్యల వలన కావచ్చు, ఏదైనా కావచ్చు. రావటానికి ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని కల్పించాలి, ఆ వేదికల్ని కల్పించాలి. నిజానికి అక్కడితో సమస్య ఆగిపోతుందని చెప్పి మేము మహిళా సంఘాలుగా మేము చాలా అనుకున్నాం. వస్తున్నా కానీ మాట్లాడుతూనే ఉన్నాం, మేము డిస్కషన్స్లో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇది ఎప్పుడైతే ఒక స్థాయి దాటిపోయి ఒక మిసోజినిస్టిక్ యాటిట్యూడ్ అనేటటువంటి అంటే ఒక పురుషాహంకార ధోరణి కూడా విశృంఖలత్వంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ మిసోజినిస్టిక్ కల్చర్కి చాలా చరిత్ర ఉంది. దీని మీద ఫైట్ చేసినటువంటి వాళ్ళంగా, ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్కి వ్యతిరేకంగా నిలబడినటువంటి వాళ్ళంగా, అక్కడ అవకాశాల కోసం డిగ్నిటీ కోసము మహిళలకి నిలబడినటువంటి వాళ్ళంగా మేము చెప్తున్నాము. ఈరోజు చెయ్యవలసినది వ్యవస్థాపరమైనటువంటి మెకానిజమ్స్ పెరగాలి. స్త్రీల మీద జరిగేటటువంటి అన్ని రకాల అణిచివేతలకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఒక బ్లూ ప్రింట్తో రావాలి, వాళ్ళు దాన్ని ప్రకటించాలి, మేము సిద్ధపడి ఉన్నాము అని చెప్పి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని స్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ మిసోజినిస్టిక్ కల్చర్లో లేమనేది కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీని కూడా మేము అది డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సరు తర్వాత మహిళా సంఘం కార్యకర్త కృష్ణకుమారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చింది, చాలా మంది మాట్లాడారు, మనం కూడా మాట్లాడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.